దైవజనమ, సింహాన్ని అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? రాబోయే దినాల్లో నువ్వు గొలియాతుని ఎదుర్కోవాలి కనుక. ఎలుకబంటిని అనుమతిస్తాడు. రాబోయే దినాల్లో గొలియాతును ఎదుర్కోవాలి గనుక. యేసయ్యకి మహిమ కలుగును గాక. చిన్న చిన్న శ్రమలు దేవుడు మొదట అనుమతిస్తాడు. ఆ పెద్ద శ్రమల మధ్యలో అయ్యో ఈ పెద్ద శ్రమలు నేను ఎట్లా జయం పొందగలను అనే మాట నీకు ఉండదు. నీ నోట ఏముంటుందో తెలుసా? సింహపు చేతిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, గొలియాతు చేతిలో నుంచి ఏ దేవుడు వినిపించాడో, సింహం చేతిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, ఎలుకబంటి చేతిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, గొలియాతు చేతిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, సౌలు చేతిలో నుంచి కూడా అదే దేవుడు నన్ను తప్పిస్తాడు. ఇలాంటి ఉన్నతమైన విశ్వాసపు స్థాయి ఎక్కడొస్తుందో తెలుసా? శ్రమల పాఠశాలలోనే దేవుడు మనకు నేర్పుతూ ఉంటాడు. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తాడు. ముగిస్తున్నా, నీ బ్రతుకులో ఎప్పుడైనా ఆలస్యం చేస్తే, ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవి యేసు నామములో నీ ఒడిలో వేయునుగాక. చెప్దాం, యేసు నామములో నీ ఒడిలో వేయునుగాక. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవిని దేవుడు మనకు